ఖతర్నాక్ కామెడీ షో. రేష్మి గారు చెప్పండి. మీలాగా తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీలాగే షార్ప్ అయిన తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాలెంట్ ఏంటో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఏమండి రాఘవరావు గారు? ఎవరండి? భాస్కర్. యు భాస్కర్. నాన్నగారిని పిలు. నాన్నగారు ఎవరు వచ్చారా? యు భాస్కర్ వచ్చాడు. ఎవరు నువ్వు? ఐ భాస్కర్ ఫ్రమ్ అమెరికా. యు భాస్కర్. అరే యు భాస్కర్ కాదు, ఇంటి పేరు ఐ ఇందల భాస్కర్ ఫ్రమ్ న్యూయార్క్. అయ్యో నాకు కాబోయేడు మర్చిపోయాను బాబు. బాబు క్షమించాలి క్షమించాలి. అల్లుడు గారు 1 మినిట్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి ఎవరు రావాలి? నేనే రావాలండి. ఎయిర్పోర్ట్ కి వచ్చేటడివి బావగారు ఎయిర్పోర్ట్ లో అడుగు పెడుతున్నారు, రెడ్ కార్పెట్ ఏంటి తెలియదురా నీకు? వెరీ ఫుల్. ఎయిర్పోర్ట్ మీ అయ్యదా మా అయ్యదారా? నీ కోసం రెడ్ కార్పెట్ అయ్యారా ఎయిర్పోర్ట్ మొత్తం? నువ్వు వస్తున్నావని యు భాస్కర్ నాస్టీ గై. మాట్లాడవేరా? అయ్యో క్షమించండి. కట్న కింద బంగారం ఎంత పెడుతున్నారు? ఒక 2 తులాల వరకు పెడదాం అనుకుంటున్నాం. 2 తులాలు నా కుక్క మెడలో గొలుసు వస్తుంది. ఐ వాంట్ 2 కిలోస్ బంగారం. అది కూడా పెట్టలేరా? ఎందుకండి మీరు? రెడీ ఫుల్. 2 కేజీలు బంగారం. ఎప్పుడైనా బంగారం కొన్న మొహమేనారండి ఇది? బంగారం కొట్ల దగ్గర పాత చైన్లకి టాకాలు వేసుకునే మొహం ఇది. నీకు 2 కేజీలు బంగారం కావాలా? బతుకొచ్చాడా? మాట్లాడవే. పెట్టేస్తాం అల్లుడు. మీ అక్కని పెళ్లి చేసుకుంటే సైట్ ఇస్తానన్నారు, ఎక్కడ ఇస్తున్నారు? బోడుపల్ల బాగారు. బోడుపులు ఎక్కడ ఉందిరా? తారనక పక్కన ఉంది. ఐ వాంట్ బంజారా హిల్స్ లో 1 ఎకరా. ఏరా బంజారా హిల్స్ లో చుట్టూ పోసుకోవడానికి జాగా లేదు నీకు? బంజారా హిల్స్ లో కావాలరా? నీ పాత్కు చాలా చాలా. మాట్లాడవేరా? ఇంకా లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకురండి. అలాగే అల్లుడు. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేద్దాం. ఓకే ఎవరు ఉండక్కర్లేదు, బయలుదేరండి. రే బామ్మర్ది ఇలా రా. మా అక్క ఎలా ఉంది, మా అక్క కాపురం ఎలా ఉంది, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ వేయొద్దు. ఆఖరికి నా ఫోన్ నుంచి నీకు ఫోన్ వచ్చినా ఎత్తొద్దు. బయలుదేరు. అక్కడ పాల్ గ్లాస్ తో రెడీగా ఉండి నేను గొల్లు పెట్టి వస్తా. సరిగ్గా నడు. నీ పై పెదవి ఏమైంది? ఏమో నాకేమెరిక. నీ పెదవి నీకు తెలియకుంటే ఎక్కడ పోద్ది? ఎలా ఒకసారి వైట్ పేపర్ మీద ముద్దు పెట్టు. ఒకటి పెద్ద వస్తుంది. పైదేదే నాకేం తెలుసు ఎవరు తీసుకున్నారా? సరే సరే నేను లైట్ ఆఫ్ వస్తాను. లైట్ ఆపుకున్నా భయం. ఇవాళ మనకి ఫస్ట్ నైట్ లేదు. 8వ నైట్. 8వ నైట్ ఈ రోజు 8వ తారీఖు. శోభనం అంటే తెలుసా? ఏంటిది? ఇలారా. ఇది ఏంటి? చిచ్చు. చుచ్చు నేను. ఆ పైన ఏంటి? లైట్. అంటే నువ్వు. నీకు నాకు రిలేషన్ ఉండాలి తెలుసా? చుచ్చు ఎక్కడుంది? గోడకుంది. గోడ వెనకాల ఏముంది? ఇసుక సిమెంట్. అది కాదు, దీనికి దానికి కలుపుతో కనెక్షన్ ఉంటది. ఆ మధ్యలో ఉన్నది ఏంటి? వైరు. వైరు. వైర్లో ఏముంది? రాగి తీగ. రాగి తీగ. ఇలారా. ఇది ఒక రాయ, ఇది ఒక రాయ. ఈ 2 రాయల మధ్య నిప్పు వచ్చింది కదా, ఆ నిప్పులోంచి పిల్లలు పుడతారు. ముందు చెప్పొచ్చు కదా. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలి. ఏం చేస్తున్నావు? పిల్లలు కంటే నాకు. నువ్వు నేను ఇలా టచ్ అయితే పిల్లలు పుడతారు. నువ్వు నీ మాటలు చెప్పు కదా. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలి. ఒక పని చేద్దామా? చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేదానివి? తొక్కుడు పిల్ల, కిరికీస్, గోంగూర, పాలకూర, పిడర మీద పప్పు, ఇవన్నీ ఆడలేదా? ఆడిన. అమ్మ నాన్న అంటే తెలుసా? తెలియదు. సరే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని చూసాగా, మీ అమ్మ మీ నాన్నని చూసుకున్నా నన్ను చూసుకో. అంటే నువ్వు అమ్మ, నేను నాన్న. సరే అయితే ఆడుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మా ఇంటికి అక్కడ ఆఫీస్కి పోయి రావాలి. నేను ఇంటికి వచ్చా. ఏమరా బాడుకో? ఏరా బాడుకా?
దొంగ సచ్చినాడా ఎందుకు కొడుతున్నావే? మా అమ్మ మా నాన్న ఇట్లా కొట్టేది. మరి కొట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారా వీళ్ళు? పోయి పడుకుండేది. రావాలా? దా. పదా. మా అమ్మ మంచాల పంట మా నాన్న కింద పండది, కింద పండుకో. మరి అమ్మా నాన్న ఆట అయిపోయింది. హలో డాక్టర్ బాబు, మానసిక శారీరక నిపుణులు మీరేనా? ఐ వాంట్ కౌన్సిలింగ్ సార్, త్వరగా వచ్చేయండి. చెప్ప కూడా మిస్ అయింది. అన్ని మిస్ అయినా మాక్సిమం కవర్ చేసా. మా వైఫ్ కి నాకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. మా వైఫ్ కి కమ్యూనికేషన్ లేదు, అంటే మా వైఫ్ కి శోభన గురించి తెలియట్లేదు. మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏయ్ డాక్టర్ చెప్తాడు, విని నేర్చుకో. ఇది పువ్వు, ఇది తుమ్మెద. ఈ తుమ్మెద ఈ పువ్వు మీద ఎందుకు అలుద్ది? 1కి 2కి పోతానికి. ఇప్పుడు భాస్కర్ తుమ్మెద, తుమ్మెద, నువ్వు పువ్వు. నాకు తేనె కావాలి. ఆ తేనెలోనే పిల్లలు పుడతారు. ఏమండి ఏంటే? తేనె తిరుక పిల్లలు పుడతారు. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్? నీకు పిల్లలు పుడతారు. బ్యాడ్ న్యూస్ ఏంటి డాక్టర్? ఆమె వల్ల మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుట్టరు. నీకు నాకు సంబంధం లేదు, విడాకులు ఇచ్చేస్తున్నాను. ఏంటి మరి శోభనం తెలియపోతే ఎలా ఇస్తానే? ఎలా కాపురం చేయమంటావు? సినిమాలు సీడీలు వేసుకుని చూసి శోభన ఎలా చేయాలో తెలుసుకుంటా. తెలుసుకో, ఒకే ఒక నిమిషంలో వస్తా. ఏమండి ఏంటే? రండి. ఏయ్! ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది. అదే పువ్వులు, ఇదే తెగులు, ఇదే నా ఈడంటే. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ కాండి. ఫస్ట్ చేయి పట్టు, మొత్తం ఎక్కువ సార్. ఈ చేయి పట్టుకో, దగ్గరికి రా. ఏంటే? అదేంటి పిల్లలు పుడతారు అంతేగా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే మిగిలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు. మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పాట పాడమంటారు. ఏ పాట పాడతావు? పదర పదర పదరా మనకుండు తాగితే షాపులు బందుర్రా. పదర పదర మనకుండు తాగితే షాపులు బందుర్రా. పదర 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 బాలులో బిల్లు బదుడు కదర్రా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఉల్లి వంశం గురించి పాడాలి. ఏది మన వంశం గురించి ఒక పాట అందుకో. అరే ఉల్లిపాయ కోసి నువ్వు మందులో నంచుకుంటే మస్తుకుంటది. ఉల్లిపాయ వేయకుండా కూర వండి తింటే నోరు సప్పగుంటది. ఉల్లో తల్లో రావే మల్లో పెల్లో నా పెళ్ళి. ఉల్లి గురించి పాడావు, ఆ క్వార్టర్ గేటర్ వచ్చిందంటే ప్రాణం తీస్తా. వాటర్ లేదు, నా మ్యాటర్ ముందుకు పోడాడి. తీసుకొడతా. మనదే వంశం, ఉల్లిలో ఉల్లి వంశం. దా. అక్క, ఎవరొచ్చారు? నీ ఉల్లి తమ్ముడిని వచ్చా. అరే అరే, నా అదృష్టం ఏంటి? నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. ఏ నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. అరే నాన్న నరేషు, ఎవరొచ్చారా చూడరా. ఏ ఉల్లి అల్లుడు. ఏంటక్క, మార్కెట్ లో ఉల్లి రేట్లు పెరిగాయి కానీ ఈడు మాత్రం ఎదగట్లేదు. ఓ నా ఉల్లి బాంబర్దే. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉంది మీ కళ్ళ ముందు. ఏది ఉల్లిగడ్డ? ఆ గడ్డ కనబడాలంటే పాయ 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 విడదీయాలి కదా తమ్ముడు. ఏదో సరే విడదిద్దా ఉండు. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లిగడ్డ లెక్క నున్నగున్నాయి డాడీ.
అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడుగు. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు. నా ఉల్లి చెబుతున్నది నిన్ను ప్రేమించానని, నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుందే నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. పెళ్లి చేసుకునే ముందు అందరూ చెప్పే మాటలు ఇవే. అంటే ఏంటక్క పెళ్లి తర్వాత నా కొడుకు బాగా చూసుకోలేడా? చూసుకుంటాడో లేదో చెప్పమని చెప్పు, ఒట్టేయమని చెప్పు. అరే ఒట్టేసి చెప్పరా. నా ఉల్లి మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని, నా గడ్డ మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను వీడని, జత నీవని. చూసావక్క, మా వాడు పెళ్లి తర్వాత కూడా ప్రాణంగా చూసుకుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడిగావు, కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చేది లేదో అడిగావా? ఉల్లి బాబు నచ్చాడో లేదో చెప్పు, మా తమ్ముడు అడుగుతున్నాడు. చెప్పే ఈ బుల్లిని పట్టుకు వదలనన్నది చూడరన మనసు, తని ప్రియకుంటే మనసుకెంత బాధో నాకు తెలుసు. నరను ఆపగలనా, తిని తినక ఉండగలనా, ఉల్లి మీద ఉన్న ప్రేమ అదుపు చేయతగునా. మన సంబంధం వెల్లుల్లిపై పేస్ట్ లా కలిసిపోయింది. ఇంకా లాభం లేదు, కట్న కానుకల విషయం వచ్చేద్దాం. అడుగు బాబు. డబ్బు అవేం అక్కర్లేదు, కాకపోతే కట్నం కింద 40 కేజీలు ఉల్లిపాయలు కావాలి. ఎక్కడి నుండి తేవాలి? రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నించో. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నిల్చున్నా రోజుకి 1 కిలో ఇస్తారు. నేను వెళ్తే అరకిలో చేతిలో పెడుతున్నాడు చిన్నపిల్లడు అని చెప్పి. నీకు కాళ్ళు కావాలను ఇస్తావు, ఇల్లు కావాలను ఇస్తావు, కట్టే కానీ 40 కేజీలు. మేము ఉల్లి ఎక్కడ నుండి తేవాలి బావయ్య? సర్లే అవన్నీ కాదులే కానీ ఒక 20 కేజీలు సర్దండి. 20 కేజీలు హాస్టల్ మొత్తం అమ్మ హక్క పెళ్లి చేయాలమ్మా. నేను అన్నా మరి నీకు హాస్టల్ తింటానమ్మా నేను. నాకు 4 ఆడపిల్లలు, ఒక్కొక్క ఆడపిల్లకి ఆడపడుచు కట్నం కింద 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వాలి. 4 కేజీలు 4 కిడ్నీలు అమ్మినా కానీ దొరకవు. ఆ రోజుల్లో ఉల్లిపాయకి ఘాట్ ఎక్కువ, ఈ రోజుల్లో ఉల్లిపాయకి రేట్ ఎక్కువ. అవన్నీ అక్క నువ్వు ఆ ఉల్లిగడ్డని లవ్ చేయలేదు. మనకున్న కోట్లాది రూపాయలు పోయినా పర్వాలేదమ్మా, ఉల్లి బాబుతోనే నీ పెళ్లి. సరే తాంబూలాలు మార్చుకుందారండి. ఈ ఆనంద సమయాల్లో మన వంశపాట తెలుసుగా? తెలుసు. పాడుకో. చేతుల సంచి పట్టుకొని కూరగాయలు కొనాబో, ఉల్లి రేటు చూడాబో, కళ్ళల్లో నిల్లేకిది కొటరు రేటు దాటి పాయరో. ఈ ఉల్లి రేటు చిక్కలు మతలు చిన్న పాయరు. ఈ ఉల్లి రేటు ఉల్లిరో నన్ను నాగము చేసిందిరు. ఉల్లిరో నా ఒళ్ళంతా తిరిగిందిరు. అర్జెంట్ గా తాళి కట్టాలి మా మద్దలు నువ్వు ఉల్లంటూ వాళ్ళు ఉల్లి అమ్మా. ఈ ఉల్లి అల్లుడి కోసం ఎంత ఉల్లి ఇస్తానన్నావు? 20 కేజీలు. కరెక్ట్ గా చెప్పండి. 20 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంది మావయ్య. కాదు, 20 గ్రాములు తగ్గింది. అంటే సంచి బరువు కూడా ఉల్లిపాయలు కలిపేశారా మీరు? క్యాన్సిల్. ఉల్లిలో నల్లి మంగళసూత్రం పట్టుకెళ్ళిపోతున్నాను. 20 కేజీలు ఉల్లిపాయలు తెచ్చినాక కనపడి పోనీ ఎలా క్యాన్సిల్. ఉల్లో నా ఉల్లి, ఓ ఉల్లో నా ఉల్లి. ఈ ఉల్లితోనే ప్రేమ పుట్టింది, ఈ ఉల్లితోనే పెళ్లి కుదిరింది, ఈ ఉల్లితోనే ఊసులాడాను, ఈ ఉల్లితోనే పీటలెక్కాను, ఈ ఉల్లితోనే లొల్లి పుట్టిందా, ఈ ఉల్లితో నా పెళ్లి ఆగిందా. Zabardast Khatternak Comedy Show. మగధీర సినిమాని ఆకాశానికి భూమికి మధ్యలో చూపించబోతున్నాను. ఐ లైక్ ఇట్. అరే తమ్ముడు, మేనేజర్ రికమెండ్ చేసింది నిన్నే కదా ఉదయం? డైరెక్ట్ గా వచ్చేమ్మా, అద్భుతమైన క్యారెక్టర్, మళ్ళీ జబర్దస్త్ చిరస్థాయిలో నిలిచిపోతావు.
చెప్పానా జబర్దస్త్ లో చిరస్థాయిలో నిలిచిపోతామని. స్టార్టింగ్ ఎంట్రీ అదిరిపోయింది. పైకి రా. మనం మగధీర సినిమా తీయబోతున్నాం. నేను యాక్షన్ అప్పుడల్లా నువ్వు వెళ్ళి క్లాప్ కొట్టాలి. ఏదో సార్ ఎలా కొడతా క్లాప్ వస్తుంది. సార్ క్లాప్ ఎలా కొడతా కొట్టు. మన హీరో గారిని పిలిపించండి. గుర్తుందిగా డైలాగు? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ రాజ గౌరవాన్ని మీ పరువుని కాపాడతా. రెడీ? తెలుసుగా? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ పరువుని కాపాడతాను, రాజ గౌరవాన్ని కాపాడతాను. అద్భుతంగా చెప్పాలా. 2-3 జర్కులు ఇచ్చి తిప్పాలి బాడీ. మీ చున్ని పరువుని మీ రాజ్యం పరువుని నేను కాపాడుతాను మహారాణి. సూపర్. అదేది మాన్సింగ్ అని పిలిపించండి. రణవీర్ బిల్లాని పంపించండి. అద్భుతమైన డైలాగ్. మాన్సి ఆ చున్నీని తీసుకొచ్చి మహారాణిని సొంతం చేసుకొని చెప్పాలి. షేర్ మార్కెట్ కి సంబంధం లేదు కానీ నేను చెప్పించే. నువ్వు డైలాగ్ గుర్తుందిగా? ఆ చున్నీ తీసుకొని వచ్చి మహారాణి పరువు నేను కాపాడతానని చెప్పాలి. అక్కడే ఉంటుంది చున్నీ. రెడీ, కెమెరా, యాక్షన్, స్టార్ట్ మ్యూజిక్. తిరిగిపోయాడు మనిషి. కమాన్, కెమెరా వాళ్ళ మీద నీ మీద జూమ్ లో ఉంది. చున్నీ తీ. జంపర్ రావద్దు. మిత్రమింద నాది. అయితే అవన్నీ డైలాగ్ లేవు. అది సున్ని తీయక ముందు చెప్పాలి. ఇప్పుడే ఒకటి చెప్పాను నిన్ను. అద్భుతమైన డ్యూయట్. మిత్రబిందాన్ని చూస్తారా? మిత్రబిందా. అక్కడే ఉండే నువ్వు వచ్చిన మీద పడితే పచ్చడి ఖచ్చితంగా పచ్చడి అవుతారా? ఇద్దరి మధ్య ఒక సాంగ్. లారీ కింద పడ్డ నిమ్మకాయలాగా అయిపోతారా రే? అలా మెల్లగా తిరగట్టు. పట్టుకో. రెడీ, లేట్ చేయొద్దు. రెడీ, రెడీ, మ్యూజిక్. నువ్వు ఆ నడువుని ఇలా తిప్పుతూ ఉంటే నేను క్లోజ్ లోకి వెళ్తా. అరే నరే, నాకు అర్థం కాదు. మొక్కలో భయం ఏంటరా? మిత్రబిందం అంటే హీరోయిన్ సొంతమైంది. హీరోయిన్ చేస్తే రొమాన్స్ రావాలిరా, భయం కాదు. చూసారా ఏమన్నారు? రొమాన్స్ లేదంట. నీకు రారా? ఈడు దిష్టి గుమ్మడికాయ. మ్యూజిక్.
ఇంకా మనం ఆలస్యం చేయకుండా అద్భుతమైన ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో 40 years గా బ్రేక్ లేదు, ఆయనకి వాళ్ళని బ్రేక్ ఇవ్వబోతున్నాను. సరే సార్. He is none other than షేర్ ఖాన్. కాలికేవి ఇప్పటికే సామాన్లు చాలా కదిలిపోయాయి. వేసుకోండి రా. వద్దొద్దు పాత సామాన్లు అక్కడికి వేయాల్సిందే. శతద్రువ వంశం 100 మందిని చంపితే గాని చావాలని వీర వంశం. నీ కథ ఒట్టి మట్టి కథ నిరూపిస్తాను. మాన్సింగ్ కూర్చొని ఎన్నైనా చెప్తారు రామ్ సింగ్. సినిమాలో ఇంట్రెస్టింగ్ సీన్. 100 మందిని చంపితే గాని చావని వీరుడు. నీ కథ ఒట్టి బుర్ర కథ నిరూపిస్తాను. మాన్సింగ్ One, 2, 3, action. 100 మందిని చంపితే కానీ ఒక వేరే సింహం కాదు రాష్ట్రపే. నెక్స్ట్ డీటెయిల్. వెన్ను చూపని వీరుల్ని వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకున్నాడు. మరి అబ్బా తిరగట్లేదు రా ఇది. తిరుగు వా. తిరుగు. నరేష్ నీ మీద బాగా కసి పెట్టుకున్నట్టున్నారా? రెడీ అయిపోతుంది సినిమా. మంచి అద్భుతమైన సీన్. కత్తి కాలు. వెన్ను చూపని వీరుల్ని ఎచ్చుకొని మరి పప్పు. అది ఎలా చెప్తే అలా అవుద్ది? 2 అడుగులు ముందుకేసి ఆయనకి చెప్పు షేర్ ఖాన్. తిరిగి వెళ్ళు. చెప్పు ఇప్పుడు. రెడీ. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని వెళ్ళిపోతుందిరా. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని బాబు పప్పు. ఆయన చూస్తేనే చచ్చిపోతావురా. ఆ లెక్క ఎక్కువ పడదు, తక్కువగా కూడా చూసుకో. ఆ బొక్క కూడా ఉంటే లెక్క ఏం తక్కువ కూడా ఎక్కువైపోతుంటది. రాజమౌళి దా ఫైటింగ్. నడవడే కష్టం నాయన ఫైటింగ్ అంటాడు రా బాబు. మీ ఇద్దరికి ఫైట్. అరే రోలింగ్ యాక్షన్. కత్తి యుద్ధం అదిరిపోవాలి. రే జాగ్రత్త నరేష్. కూల్ కూల్ జాగ్రత్త, ఆవేశం తెచ్చుకోకురా. రెడీ కమ్ ఆన్ యాక్షన్ ఫైట్. ఈ డాడీ నీకు వారసువా షేర్ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పచెప్పి వెళ్ళిపో. వాడిని ఒక్కొక్కరిని చూస్తే నువ్వు వనుక్కొని సస్తావురా. లేక ఎక్కువైనా పర్లేదు, తక్కువగా కూడా చూసుకో. ఓకే రన్ ద బిల్ల ఫైట్ కమ్ ఆన్. మళ్ళా సార్ ముందుకు వెళ్తుంది. రైట్. చంపు మిత్రబిందాన్ని. ఆగుతారు నీకోసం పాపం. చంపు. సూపర్ అద్భుతమైన సీన్. ఏడే
మాధవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ 7 years అయిన సందర్భంగా 7 అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ 7 awards లో కొంతమందిని చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. అటువంటి ఒక గొప్ప 7 కళాకారులు మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ అవార్డ్ సహనశీలి అవార్డ్. రోజా గారా? ప్లీజ్ వెల్కమ్ రోజా గారు. మరి ఇంత గొప్ప అవార్డు ఫంక్షన్ కి అవార్డ్స్ ఇవ్వాలంటే వెల్కమ్ గర్ల్స్ కావాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ వెల్కమ్ గర్ల్స్. సరే సరే ఇలా అవార్డ్స్ తీసుకురండి. చెప్పండి మేడం, ఈ 7 years లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రియల్లీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్నాళ్ళకి నన్ను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. భాస్కర్ అంకుల్ అన్నారు. మీరు చూసేది టీవీలో స్కిట్ 10 నిమిషాల్లో వినోదం మాత్రమే, కానీ ఆ 10 నిమిషాల వెనక 90 నిమిషాల విషాదం ఉన్న సంగతి మీకు తెలుసా? నాకు మాత్రమే తెలుసు ఆ విషాదం. ఒక్కొక్కసారి ఏదైనా స్కిట్ లాగ్ అయినప్పుడు 100% స్కిట్స్ అన్ని నా పంచులతోనే నిద్ర లేపాల్సి వస్తుంది. కామెడీ చూసే విషయంలో అనసూయకి రేష్మికి రెస్ట్ దొరుకుతుంది, కానీ నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఇప్పటికీ మీకు గుర్తొస్తుందా? ఒకసారి వచ్చిన జడ్జి ఇంకోసారి ఎందుకు రావట్లేదో మీకు తెలుస్తుందా? చాలు మేడం. నెక్స్ట్, తెలుగు భాషకు తేనె పూస్తే ఎలా ఉంటుందో ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. రష్మి అటువంటి గొప్ప యాంకర్ దొరకడం మన అదృష్టం. ద బెస్ట్ తెలుగు యాంకర్ అవార్డ్ గోస్ టు జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్ల పువ్వులో. ఎక్కువసేపు గాలి కొట్టద్దురా. రేష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డుకి? ఎందుకు బేబీ ఏడుస్తున్నావు? ఇంతకాలం పట్టిందా మీకు నాకు తగులు తగులు వచ్చు అని? మా పక్కింటి వాళ్ళు తెగులు, మా అమ్మ తెగులు, మా నాన్న తెగులు, నేను తెగులుయే, నేను తెగులుయే. బెస్ట్ తెగులు అవార్డ్ మీ. అబ్బాయి వాచ్ పెట్టుకొచ్చావు నువ్వు? ये लंदन वॉच ही है। मेरे को मेरा फ्रेंड दे दा, मेरा फ्रेंड दे दा। నిన్న రాత్రి అయితే నాకు నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? బెస్ట్ తెలుగు యాంకర్ అవార్డు అనసూయ గారికి వెళ్ళిపోతుందేమో అని. కానీ పై హేక్ దేవుడు హే భగవాన్ భగవాన్ मेरे पास चला चला करता, चला चला करता. ఈ అవార్డ్ నాకు దక్కాల్సింది కాదు. అది మాకు తెలుసు. ఇన్ని రోజులు నా తెగులుని భరిస్తూ నాతో లింకులు చెప్పిస్తూ ఇక్కడ కూర్చొని కష్టపడుతుంది మా డైరెక్టర్ గారికి దక్కాలి. ఏయ్! థ్యాంక్ యూ రేష్మి గారు, థ్యాంక్ యూ. ఈ 7 సంవత్సరాల కాలంలో జబర్దస్త్ చరిత్రలో నటనకు ప్రతిరూపం, నటనకు ఓనమానం నేర్పిన ఒకే ఒక నటుడు మన ముందుకు రాబోతున్నాడు. ఆయన పేరు చెప్పను, చూస్తే మీరే షాక్ అవుతారు. ప్లీజ్ వెల్కమ్. బాబుకు బెస్ట్ యాక్టర్ అవార్డా? బెస్ట్ నట శూన్య అవార్డ్. బాబు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంతా శూన్యంలా ఫీల్ అవుతున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇటువంటి అవార్డు రావడం కనుక? నాకు మాటలు రావట్లేదు. యాక్టింగ్ కూడా రాదు కదా. నిజం చెప్పాలంటే ఆకాశంలో ఉన్న గంగను నేల మీదకు తెచ్చింది ఆనాటి భగీరథుడు అయితే, నేల మీద ఉన్న నన్ను ఆకాశం అంతా ఎత్తుకు తెచ్చింది ఈనాటి భాస్కరుడు. మరి ఆయన ఇంకా నేల మీదే ఉన్నాడు. బేసిక్ గా బరువు ఎక్కువ. రాకెట్ అయినా ఫెయిల్ అవ్వచ్చేవో గానీ శాస్త్రవేత్త మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. నాకు చెందే చప్పట్లన్నీ ఆయనకే చేరాలి, నాకు వేసే పొలం వల్లని ఆయన శవం మీద జల్లాలి.
ఓకే, ద బెస్ట్ ఫ్రస్ట్రేటింగ్ అవార్డ్. ఆయన పేరు చెప్పను. ప్లీజ్ వెల్కమ్ బెస్ట్ ఫ్రస్ట్రేటర్ అవార్డ్. భాస్కర్ చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఎడిటర్ కి. నాకు అవార్డులు వద్దు సార్. నాకు జబర్దస్త్ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు కావాలి సార్. ఎవరో తెలుసా? ఎవరు? బుల్లెట్ భాస్కర్, అవినాష్ అని ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళిద్దరు కావాలి సార్. ఎందుకు సార్? ఏం చేశారు సార్? ఏం చేశారా? మీరిచ్చే రష్ వల్ల నేను ఎడిటింగ్ రూమ్ లోనే బ్రష్ చేసుకుని బతకాల్సి వస్తుందిరా నేను. మీ ఇద్దరు కనబడితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పమంటారా? చెప్పండి సార్. ఒరే పందికొక్కు, ఒక్కసారన్నా ప్రాస్ చేయరా. ఒరే దున్నపోతు, నీకు దండం పెడితే ఒక్కసారన్నా కామెడీ చేయరా. ఒరే కట్కం రోగో, ఒక్కసారన్నా కామెడీ చేయరా అని చెబుదామని భాస్కర్ అనుకుంటాను సార్. పాప ఆయనకి నేను చెప్పలేను సార్. ఇవన్నీ చేయలేని నేను ఒక్క రోజు మాత్రం చాలా బాధపడ్డాను మేడం. బాధపడ్డావా? డాన్స్ చేసావా? బాధపడ్డాను. ఎందుకో తెలుసా? ఆ రోజు అనిపించింది నేను ఎడిటర్ కాకుండా డాక్టర్ అయితే బాగుండు, వాడు కాలు శాంతం తీసేద్దును అనిపించింది. మీకు దండం పెడతాను, మీకు కామెడీ చేయటం రాకపోతే ఒక కొత్త కుర్రోడు వచ్చాడు, ఇస్మార్ట్ ఇమానియల్ అని. లేడీ గెటప్ లో తనని అందం చూస్తే ఎవరైనా ఐస్ అయిపోతారు. అటువంటి అందగత్తే ఆవిని చూసి చాలా మంది షాక్ అవుతారు. అలాంటి బ్యూటిఫుల్ లేడీ గెటప్ అవార్డు వెళ్తుంది. చెప్పను, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ఈవిడెవరో చెప్తే మేము కూడా అందమైన లేడీ, అందమైన కేడి. అసలు మీకు ఒక విషయం తెలుసా? జబర్దస్త్ చెట్లనే రోజా గారి కన్నా రష్మి గారి కన్నా నువ్వే అందంగా ఉన్నా అందరు నా వెంట పడుతున్నారు. అంత కక్కుర్తోళ్లే నీ వెనకబడేవాళ్ళు. నీకు విషయం తెలుసా? ఏంటి? మగవాళ్ళందరూ అంగిలు ఎంచుకుంటున్నారు. ఎందుకు? దయచేసి నేను లేడీ కాదు బాయ్ అని చెప్పడం కోసం వచ్చాను. ఓకే చెప్దాం. దయచేసి ఈవిడ అమ్మాయి కాదండి, అబ్బాయి. ఈ దరిద్రాన్ని ఒకసారి చూడడానికి తట్టుకోలేకపోతున్నాం. జబర్దస్త్ 7 సంవత్సరాలు జరగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? టెన్షన్ గా ఉందా మేడం? మీరెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాకెట్ రాఘవ. ఆ వ్యక్తిని నేను చెప్పను, వచ్చిన తర్వాత మీరే చూస్తారు. ప్లీజ్ వెల్కమ్. ఇది నేను ఖండిస్తున్నాను. ప్రేక్షకుడు పని మీదన్నా బయట వెళ్తాడు కానీ రాఘవ ఒక్కడే 7 years కంటిన్యూగా చేశాడు జబర్దస్త్. ఈ అవార్డు గురించి చెప్పాలంటే ముఖ్యంగా జబర్దస్త్ గురించి చెప్పాలి. జబర్దస్త్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఇచ్చింది. సైకిల్ మీద వచ్చిన వాళ్ళకి బైక్ ఇచ్చింది, బైక్ మీద వచ్చిన వాళ్ళకి కార్ ఇచ్చింది, కార్ లో వచ్చిన వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చింది, నాలాంటి సగటు ప్రేక్షకుడికి ఆయుష్నిచ్చింది. ఈ అవార్డు నాకు కాదు చెందాల్సింది. ఈ అవార్డు దక్కాల్సింది జబర్దస్త్ కి, ఈటీవీకి. ఒక విషయం సార్, భాస్కర్ గారికి ఒక సజెషన్ చెప్పాలి సార్. చెప్పండి. ఏంటి? ఎవరికైనా బోర్ కొడితే కామెడీ చూస్తాడు, కామెడీ చేస్తే బోర్ కొట్టద్దు. అర్థమైందా? ఇదే విషయం వాడికి చెప్పు. కామెడీ షో ఇండస్ట్రీ మొత్తం మా గురువు గారిని గుర్తించట్లేదు. ఎవరు గురు? మా భాస్కర్ గారు. నువ్వు గుర్తించి వెన్నుపోటు పొడిచావుగా. ఆయన గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీ మొత్తం ఆయన తొక్కినా గానీ ఆయన పైకి వచ్చే వీరుడు అండి. అరే ఫస్ట్ తొక్కింది నువ్వే కదా. ఒక బాల్ ని ఎంత ఫోర్స్ తో కింద కొడితే అంత పైకి వెళ్తుందండి. ఆయన కనిపించే రాకెట్ అండి. మాకు దేవుడు అండి. తెలుసుకున్నాక తిరిగి వచ్చావు. మొన్నటికి మొన్న మా భాస్కర్ గారికి బ్రేక్ వచ్చిందని రోజా గారు అన్నారు. ఆనందంతో ఇంటికి వెళ్ళాను. మోకాలు బ్రేక్ అయింది. ఆ స్టైల్ అయ్యో ఎందుకంటే మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించలేదు. చూడండి అయ్యో ఎంత స్టైల్ గా తీశాడు. అబ్బా ఆ మూతి చూడ ఎంత స్టైల్ గా పెట్టాడు. రజనీకాంత్ గారు ఇక్కడ ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతమంది కనిపిస్తున్నారా? నీకు తెలియట్లేదు నీలో ఎంత మంది ఉన్నారో, ఒక భాస్కర్ తప్ప. ఈవిడెవరు? కథ చెప్పావా మేడం? యాక్చువల్ గా కథ ఏంటంటే అరుంధతి సినిమా నేను మళ్ళీ తీయబోతు. సినిమాని 100% నేను కంప్లీట్ చేస్తాను. చూడండి, టైం అంటే టైం ఫినిష్ చేస్తా. మొత్తం ప్రపంచానికి తెలుసు నా గురించి. గంట సేపు లాగ్ చేస్తావు. సినిమా ఎన్ని గంటలో? ఇంకా లేట్ చేయకుండా ఆ క్యారెక్టర్ తీసుకొచ్చే. మొత్తం ముగ్గురు వచ్చానమ్మా. ఎవడరా? సోను సూదు. సోను సూద్ సర్కిల్ లో సూదులు దబ్బలాలు అమ్ముకుని తీసుకొచ్చి సోను సూదా. హావభావాలు కళ్ళలో పలికిస్తారు సార్ మీలాగే.
దర్శకుల వారికి శుభాశీస్సులు. ఈవిడెవరు? మనోరమ. అమ్మా బతికిచ్చారు. అనుష్క అని చెప్పి నేను నేను అదే లేచి వెళ్ళిపోయి ఉంటాను ఇక్కడి నుంచి. రా సోను క్లోజ్ పెట్టండి. అమ్మాడే బొమ్మాడే పిండి పండే తీసుకు డైరెక్ట్ చదివా. రెడీ స్టార్ట్ యాక్షన్. అరుంధతి నీకు పెళ్ళ 40 సంవత్సరాలు నన్ను సమాధిలో కొల్లబెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఎర్రగట్టు పోరం. ఇలాంటి టోన్ తీసుకొని సినిమాలు పెడతావా? చెప్పాలరా భయం చెప్పు. అసిస్టెంట్ డైరెక్టర్ గా. సరే సార్ నేను చెప్తాను. మేడం మీ డైలాగ్ ప్రిపేర్ అయ్యారా? సార్ చెప్పండి సార్. మా అమ్మని నీలో చూసుకున్నాను. అమ్మా కరెక్ట్ గా చెప్పు. అమ్మా మా అమ్మను నీలో చూసుకుంటున్నానమ్మా. నేను మా అమ్మమ్మని నీలో చూసుకుంటా. అనుష్కాని మేడం అనుష్క గారు తొందరగా వచ్చేయాలమ్మా. ఎవర్రా ఇది? హీరోయిన్ సార్. పిలకేంటి వెనకాల అంత లేసింది? అంటే మన సినిమా కూడా అంత లేవాలని సింబాలిక్. లేట్ చేయొద్దు, మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ సాంగ్. నీకు పెళ్లి కుదిరింది? నాకు పెళ్ళి ఎక్కడ, పెళ్లి కూడా కుదరలే. చిన్న పిల్లని నేను. పిల్లిని ఎత్తుకెళ్ళి గబ్బిలలా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లివా? మంచి సాంగ్ వేస్తారు, అది నువ్వు పాడాలి. సాంగ్ ఎత్తనంటాను నేను పాడ. సాంగ్ వేస్తే లిప్ సింక్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ రెడీ మ్యూజిక్. ఏం చేసావు? డాన్స్ చేసా. డాన్స్ చేసినట్టు లేదు, లోపల సేమలు పడితే దులుపుకున్నట్టుంది. అరుంధతి, అనుష్క, నువ్వే నీ మీద కొబ్బరికాయలు కొడుతుంటారు. ఎందుకంటే బలమైన కత్తిని తయారు చేయడానికి. కొబ్బరికాయలు కొడుతు. నొప్పెట్టదు, కూర్చో. ఆ కొబ్బరికాయలు రెండు తీసుకురా, క్లోజ్ పెట్టండి. అమ్మ కొబ్బరికాయ. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా. నువ్వే అమ్మమ్మ ఉన్నట్టు నన్ను అమ్మ అంటాడు. ఆ చున్నీ తీసుకురా. ఏదా రెడీ సోను సుద్ గారు? సోను రారా. ఈ చున్నీతోని చూడు ఒక స్టెప్ నేర్పిస్తా. దమ్ దమ్ రిదమ్ గమ్ దమ్ దమ్ రిదంగం ఇలా ఇలా అని. అదేదో రౌండ్ తిరిగి కొట్టొచ్చుగా డ్రమ్ ని. ఇలా తిరిగి 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 ఈ డ్రమ్ మీద ఆ డ్రమ్ మీద కొడితే రెండు కత్తులు గాల్లో లెగిస్తాయి. ఆ కత్తులు వచ్చి వాడు గొంతులో కూర్చో. చచ్చిపోతుంది. ఏం కాదు, తుత్తునే ఇలా ఇలా దులపాలి. రెడీనా? మరి ఉత్తి చేరినప్పుడు ఎందుకు చేయాలి సినిమా? రెడీ మ్యూజిక్. నువ్వు అది డ్రమ్స్ కొడుతూ గాల్లో తిరగాలి, రౌండ్ డాన్స్ చేయాలి. చెయ్యు. గాలేది మరి. ఐఎమ్ సోను సూద్, పశుపతి. ఎవరు? నేనే. అయితే ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఫస్ట్ ఏదో అన్నావు కదా, గడ్డి పట్టుకోదామని. రెడీ. వారం రోజులు అయితే తానం చేయక దూరం ఉండు. రెడీ. అమ్మాడే అబ్బో బొమ్మాడే అయ్యే పిండి పండయింది. ఉప్పు కారం పెట్టుకొని తిను. ఉప్పు కారాలు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. నీది ఒకటే డైలాగ్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఓకే రెడీ. పిందె పండయింది, పరువానికి వచ్చింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటే ఉంటుంది. ఏంటిది ఏంటిది? అసిస్టెంట్ డైరెక్టర్ వేనా? అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారు కదా, కొంచెం గడ్డి పెట్టాలిగా. కడుపు కన్నా తింటే ఒక గడ్డి తింటా. దున్నపోతున్నా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళయ్యింది. చెప్పండి సార్ చెప్పండి. చెప్పావు కదా ఒకసారి, అయిపోయిందిగా. నిజంగా లేడీ గెటప్లు ఉన్న మగ పేరుతో ఎవరైనా తిడతాడా? రెడీ యాక్షన్. ఏం చేయాలి? పొడవాలి. కాదమ్మా, ఇది ఉందా కత్తి, ఇలా తిప్పి యాక్షన్ ఉండాలి. ఇలా వెళ్ళిపోవాలి కత్తి. రోలింగ్ యాక్షన్. అది ఉత్తురు పొడమంటే నిజంగా పొడిచిందేరా? అయ్యో నిజంగా పొడిచారయ్యా. ఒక కాబోయే డైరెక్టర్ ని పొడిచారయ్యా. నేను ఫస్టే చెప్పాను, నెక్స్ట్ సైతాన్ పట్టింది, అదే పొడిచింది. ఇప్పుడు చావు. కల చెదిరింది, కథ మారింది.